హాయ్ అండి, వెల్కమ్ టు సోనా గార్డెన్. ఈరోజు మా ఇంట్లో వైభవ లక్ష్మి వ్రతం జరుగుతుంది. ఆ వ్రతాన్ని ఏ విధంగా జరుపుకున్నామంటే చూద్దాం. వైభవలక్ష్మి వ్రతం అంటే అది పిల్లలు చేసుకోవచ్చు. పెళ్ళి కానీ అమ్మాయిలైనా, గృహిణులైనా, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయొచ్చు. అలాగే వితంతువులు ఉన్నట్లయితే వాళ్ళు తమ పిల్లలతో కానీ, కోడలతో కానీ, మనవరాలతో కానీ, ఎవరైనా ముత్తైదులతో కానీ చేయించుకున్నా సరే చాలా మంచిది. వృద్ధులు గనుక ఈ వ్రతమును ఆచరిస్తే వారు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. ఎర్రని పువ్వులు చాలా ఇంపార్టెంట్ అంట. మందారాల కోసం చాలా ట్రై చేసాం, పని అవ్వలేదు. సో ఎర్ర గులాబీలు తెచ్చారు మా మామగారు. దానికి కూడా మా అత్తగారు చెప్తానులేండి తర్వాత. దానికి మొగ్గలైతే దొరికాయి. ఇవి జాజిపూలు అనుకోండి. ఇవి రేపటి పూజకి సరిపోతాయి. ఇంకా పూజ నిమిత్తము ప్రసాదాలు చేసాము అండ్ తాంబూలం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. గోధుమ రవ్వతో ప్రసాదం చేసాము. వీటితో పాటు వడపప్పు, పానకము, తాంబూలం ఇస్తాము. రవిక గుడ్డ ఇవ్వడం జరుగుతుంది. ఎర్రని పువ్వు కంపల్సరీగా పెట్టాలి. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని మేము రెడీ అయ్యాక ఇంకా హంసీకి తినిపించడం మొదలుపెట్టాను. ఎందుకంటే తన 2 గంటలు పడుతుంది హంసీ భోజనం చేసేసరికి. సో ఈలోపు మా అత్తగారు వ్రతం చేసుకుంటారు. ఈలోపు గెస్టులు పిలిచాం కదా, వాళ్ళు వస్తారు అని అనుకుంటున్నాము. తనైతే అస్సలు ఇంట్లో పెడదామని ట్రై చేస్తానా, బట్ చాలా కష్టం. మ్యాక్సిమం తినదు. తనకు బయటికి తీసుకెళ్ళి అట్లా తిప్పుతూ తినిపించాలి. షీఈస్ క్వైట్ ఆపోజిట్ టు మీ. నాకు అసలు కుక్కలంటే అంత ఇష్టం ఉండదు. అంటే వాటికి అన్నం అది పెడతాను కొంచెం దూరం నుంచి, వాటిని పట్టుకొని హక్ చేసుకొని అంత పిచ్చి ఉండదు. కానీ హంసకి డాగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. మొత్తం అవి పెంచుకునే కుక్కలు కావచ్చు, వీధిలో ఉన్న కుక్కలు కావచ్చు, వేటినైనా సరే చూస్తే చాలా వాటితో మాట్లాడేస్తూ ఉంటుంది. దాన్ని చూపిస్తేనే తినబడుతుంది. ఈలోపు తాంబూలం తీసుకోవడానికి 8 మంది ఇన్వైట్ చేసామని చెప్పాం కదా. సో వచ్చేసరి మా చిన్నత్తగారు వచ్చారు. అలాగే మా చిన్నత్తగారు వాళ్ళ మా చిన్నాడబడుచు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు వచ్చారు. సో మా ఆంటీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులాగా ఎదురు వచ్చారు, బాగానే ఎదురు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయింది. ఫస్ట్ తను ఇంకా పూజ చేసుకునే లోపు ఈ లోపు వచ్చారు. ఆంటీ పూజ కంప్లీట్ అయింది. అందరం ఇంకా హారతి తీసుకున్నాము. ఈ తర్వాత ఇంక ఇప్పుడు తాంబూలాలు ప్రిపేర్ చేయాలి. ఒక్కొక్కరికి ఇస్తారు. ఈ వ్రతాన్ని యాక్చువల్గా గురువారం కానీ శుక్రవారం కానీ చేసుకోవచ్చు. అండ్ సూర్యాస్తమయం అయిన తర్వాత 6:30 నుంచి 9:30 లోపు చేసుకోవచ్చు అనమాట. 4 వారాలు చేసుకుంటారు. 3 వారాలు వారానికి ఒకరికి చొప్పున తాంబూలం ఇచ్చుకుంటూ ఉన్నారు. 4వ వారం చివరి వారము 8 మందికి వాయినాలు ఇచ్చుకుంటారు. ఈ పూజని లక్ష్మీదేవి కటాక్షం కోసం, అంటే వైభవలక్ష్మి అంటేనే సమస్తము ఇచ్చే తల్లి లక్ష్మీదేవి స్వరూపమే కదా. సో మనకి దరిద్ర బాధలు ఏమైనా ఉంటే అవన్నీ కంప్లీట్గా తీరిపోవాలని చెప్పి, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని చెప్పి ఈ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం ఎర్రని పూలతో చేసుకోవాలి. మనకి ఎలాగో వైభవలక్ష్మి వ్రతంలో పూజా విధానానికి సంబంధించి ఏ విధంగా చేసుకోవాలని మనకి బుక్స్ కూడా బయట దొరుకుతాయి. ఆ బుక్ని ఫాలో అయ్యి మనం చేసుకోవచ్చు, అంత క్లియర్గా తెలియని వాళ్ళు. దానిలో వ్రత కథలు అవన్నీ కూడా ఉంటాయి. మా అత్తగారు అయితే సింపుల్గా ఇట్లా చేసుకున్నారు. ఇది 4వ వారము. అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, ఎర్రని పుష్పం, తాంబూలం అండి. ప్రిపేర్ చేస్తున్నాం తాంబూలం. ఈ వ్రతంలో డెఫినెట్గా రెడ్ ఫ్లవర్ ఉండాలంట. ఆకు వక్క మన కామనే కదా, తెలుసు కదా తాంబూలం. ఈ 2 గ్లాసులు ఎందుకు పెట్టామని కదా మీకు డౌట్. ఒక దాంట్లో వడపప్పు, ఒక దాంట్లో పానకం వేస్తాం. తాంబూలం, పసుపు, కుంకుమ, రవిక ముక్క, జాకెట్ ముక్క. మా అత్తగారు వాళ్ళ అమ్మగారు, మా చిన్న అత్తగారు, మా చిన్న ఆడపడుచు వాళ్ళ అత్తగారు, మా ఆడపడుచు, నేను, మా మావయ్య గారు వాళ్ళ అక్కగారు పాప, అండ్ మా కింద టెనెంట్ ఒక ఆవిడ ఉంది, ఆవిడ, పుట్టుకోళ్ళు, మొత్తం 8. ఈ వ్రతం ఆచరించే వాళ్ళు ఈ బుక్ కొనుక్కోండి. మొత్తం పూజా విధానము ఏ విధంగా చేసుకోవాలి, పూజా ఫలితము అన్నీ కూడా వ్రత కథలు అన్నీ ఉంటాయి.
ఆహ్వానించిన వారిని లక్ష్మీదేవులుగా భావించి వారి కాళ్ళకి పసుపు రాసి వారిని బొట్టుతో దీవించి తాంబూలం ఇస్తారనమాట. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల మనశ్శాంతి, ఆలోచన శక్తి, నరఘోష శాంతి, కార్యానుకూలత, గ్రహపీడ నివారణ, పేరు ప్రతిష్టలు, నష్ట వస్తు లాభం, కుటుంబ శాంతి, సంతాన సుఖం, విద్యా విజయం, ధనాగమన సూచన, దాంపత్య సౌఖ్యం, సుఖభోజనం, ఆరోగ్యం, నష్ట పశులాభం, ధనాగమనం, నష్ట వస్తులాభం, కన్యా వివాహం, ప్రేమ విజయం, శుభకార్యాలు, ఉద్యోగ లబ్ధి, ఇంక్రిమెంట్, ప్రమోషన్, అభివృద్ధి, అధిక ధనప్రాప్తి, లాటరీ లేదా ఆకస్మిక ధనసిద్ధి కలుగుతాయి. ఈ వ్రతాన్ని ఆచరించటం వలన అష్ట కష్టముల నివారణ, అష్టైశ్వర్య ప్రాప్తి, అష్టలక్ష్మి కటాక్ష సిద్ధి కోసం అదృష్టలక్ష్మి అనుగ్రహం పొందాలంటే ఈ వ్రతమును ఆచరించి 8 మంది ముత్తైదువులకు తాంబూలమునిచ్చి ఈ పూజా విధానం తెలిపితే మంచిదని అంటారు. మా చిన్నాడపడుచు అత్తగారు మామగారు అనమాట. సో వాళ్ళు తాంబూలం తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. మా హంసి టాటా చెప్తుంది. మొదటిది మా అత్తగారు వాళ్ళ మమ్మీకి తీసి ఉంచారు, తాతమ్మకి. ఆ తర్వాత మా చిన్నాడపడుచు వాళ్ళ అత్తగారికి ఇచ్చారు. మూడవ ఆయన మా చిన్న అత్తగారికి ఇస్తున్నారంటే మా అత్తగారు వాళ్ళ చెల్లి అనమాట. పూర్వం యాక్చువల్గా ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి, ఏవండి భూలోకంలో హ్యూమన్స్ అందరూ డబ్బుల కోసం చాలా కష్టపడుతున్నారు కదా, అయినా సరే వాళ్ళలో చాలా ఫ్యూ పీపుల్ మాత్రమే ఐశ్వర్యవంతులు అవుతున్నారు, ఎక్కువ మంది దరిద్రంతోనే ఉంటున్నారు అని క్వశ్చన్ చేశారట. క్వశ్చన్ చేయగానే అప్పుడు లార్డ్ ఈశ్వర నవ్వి, ఈ సమస్త సిరి సంపదలు ఫుడ్‌కి కావచ్చు, అలాగే వీటన్నిటికి కూడా మెయిన్ అధిదేవత ఎవరు? వైభవలక్ష్మే కదా! ఆవిడని గనక పూజిస్తే తప్పకుండా వాళ్ళు ఆమె కటాక్షం పొంది డెఫినెట్‌గా ఐశ్వర్యవంతులు అవుతారని చెప్పారట. అయితే ఎవరైతే ఇదంతా నా కష్టం వల్లే జరిగింది అని నా ఓన్ ఎఫర్ట్ వల్లే మేము పొందాము అని ఎవరైతే విర్రవీగుతారో, వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసడిస్తారో, అంటే ధనాన్ని లెక్క చేయరో, అటువంటి వాళ్ళు ధనవంతులు కాలేరు. చాలామంది అనుకుంటారు మనం డబ్బుని గౌరవిస్తున్నాము, డబ్బు ఇది కదా జాగ్రత్తగా చూసుకుంటున్నాం, తక్కువగా ఖర్చు పెడుతున్నాము అని చెప్పేసి. అంటే డబ్బును గౌరవించటం వల్ల చాలామంది ధనవంతులు అవుతారు. చాలామంది అనుకుంటారు డబ్బును దాచటం వల్ల ధనవంతులు అయ్యారని. కాదు, డబ్బును గౌరవించాలి. మనం డబ్బును ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలుసుకొని ఖర్చు పెట్టిన వాళ్ళందరూ ధనవంతులే. వృధాగా ఖర్చు పెడుతున్నామా, దేనికి ఖర్చు పెడుతున్నాం, ఆర్భాటానికి ఖర్చు పెడుతున్నామా, ఇలాంటి విషయాలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఎప్పటికీ దరిద్రులు కాలేరు. ఇప్పుడు లార్డ్ ఈశ్వర చెప్పినట్టే పార్వతీదేవి వైభవలక్ష్మి అంటే ఎవరండి అని చెప్పి ఈశ్వరుణ్ణి అడుగుతారు. భృగు మహర్షి పరాశక్తి కోసం తపించాడంట ఒకప్పుడు. అందుకు ఆవిడ మెచ్చి అంబమునికి ఏం కావాలో కోరుకోమని అడిగిందట. అప్పుడు ఆ భృగువాముకి నమస్కరించి, తల్లి, ఈ ప్రపంచం మొత్తం 3 ముఖ్యమైన అవసరాలతో నడుస్తుంది. 1 శక్తి, 2 యుక్తి, 3 భుక్తి. అయితే నీ స్థితికారకమైన వైభవ కళను నా కుమార్తెగా అనుగ్రహించని కోరాడంట. ఆవిడ వెంటనే తదాస్తు అని ఆయనకి వరం ఇచ్చారు. వరం ఇవ్వగానే ఆ ఫలితంగా వైభవలక్ష్మి అవతరించారు. సో ఈ శ్రీహరి కోరిక మీద ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కారు. కానీ ఐశ్వర్యంతో ఇంద్రుడు చేసిన ఒకానొక దోషానికి గాను దుర్వాసుడిచ్చిన శాప కారణంగా ఆ వైభవలక్ష్మి సాగరగతమైపోయింది. అప్పుడు ఇంద్రుడు సర్వాన్ని కోల్పోయాడంట. కోల్పోయి మళ్ళీ లార్డ్ విష్ణు దగ్గరికి వచ్చి, నా పనంతా అయిపోయింది, ఇప్పుడు మీరే నాకు దిక్కు అని చెప్పి, అప్పటికే విష్ణువుకి లక్ష్మి అవసరమని తెలుసుకొని
క్షీరసాగరాన్ని మదించడానికి ఆయన పురికొల్పాడు. ఆ విధంగా ఆ క్షీరసాగరాన్ని మదిస్తున్నప్పుడే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి ఇలా మొత్తం 8 మంది అవతరించారనమాట. వీళ్ళందరిలో శ్రేష్టమైనది ఎవరో తెలుసా? ధనలక్ష్మి. ఆ ధనలక్ష్మిని వైభవలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి అని కూడా పిలుస్తారు. సో, భార్గవిగా పేరొందిన ఆమె క్షీరసాగర మదనానంతరం క్షీరసముద్ర రాజతనయగా పేరు పొందింది. ఆవిడని పూజించడం వల్లే మనకి అష్టైశ్వర్యాలు లభిస్తాయన్నమాట. కానీ ఈ పూజ చేసుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రవ్వంత అపచారం జరిగినా ఆమె మన్నించదు. సో, కాబట్టి భక్తి ప్రపత్తులతో నిష్టగా ఈ వ్రతాన్ని ఆచరించండి. మొత్తం కుంకుమ అంతా అయిపోయేలా ఉంది నీ తాకిడికి. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికే రావాలేమో. ఇప్పుడు నా దగ్గరకు వస్తుంది. ఇంకా తాతమ్మకి పెట్టు. అమ్మ దానం పెట్టుకోమ్మ తాతమ్మకి. అంశీ కాలు దానం పెట్టుకో, కాలు దానం పెట్టుకో. మళ్ళీ ఆర్డర్లోనే బాపతో మొత్తం 6 అయ్యారు. కింద టెనెంట్ ఒక ఆవిడ వచ్చింది, 7 అయ్యారు. అయితే మా తోటి కోడలు రావాలి, ఆవిడకి ఏదో ప్రాబ్లమే రాలేదంటే ఇప్పుడు 8వ తాంబూలం ఇవ్వడం క్వశ్చన్ మార్క్. ఇంకా హంసికి కూడా రాయాలని చెప్పి సో హంసి కాళ్ళకి పసుపు రాయించుకుంటుంది. దీనికి ఇలాంటివి చాలా చాలా ఇష్టం అసలు అని. వాళ్ళ నాన్నమ్మ శుక్రవారం మంగళవారం ఎప్పుడన్నా చేసుకున్నప్పుడు కూడా పూజ చేసుకున్నప్పుడు కూడా తనకి కాళ్ళకి పసుపు రాయమని అడుగుతూ ఉంటుంది అనమాట. ఇంక మా అందరికి రాస్తుంటే తను ఎందుకు ఊరుకుంటుంది, అది కూడా పసుపు రాయించుకుంది. ఆ తర్వాత ఈ చిన్న ముత్తైదు గారు కూడా తాంబూలం తీసుకున్నారు. యాక్చువల్లీ 8 మందికి తాంబూలాలు ఇవ్వాలి, బట్ ఒకరు మిస్ అయ్యారు. సో మా అత్తగారి ఉపవాసం ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట. సో తాంబూలం పిలవడానికి వెళ్తున్నాను. లేట్ అయిపోయింది యాక్చువల్లీ. మేము 8 ఆ టైంకి అయింది కదా. ఇక వెతుక్కుంటూ వెళ్ళాను, ఏం చేయాలో తెలియక. మా ఇంటి పక్కన స్టార్టింగ్లో ఆంటీ ఉంటారు, టిఫిన్ చేస్తారు, చాలా చాలా మంచిగా ఉండదు. అక్కడి నుంచి మేము టిఫిన్ తెచ్చుకుంటాము. సో ఆంటీ ఈ టైంలో ఉంటారని చెప్పేసి ఆవిడని తీసుకొచ్చాను అనమాట. ఆవిడ వెంటనే వస్తానమ్మా అని చెప్పి చక్కగా కాళ్ళు కొంచెం నొప్పులు వస్తున్నాయని చెప్పారు. అయినా సరే చక్కగా వచ్చి పైన మాది మెట్లు ఎక్కి వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇది చాలా నిష్టగా జరుపుకోవాలి, ముందే చెప్పాం కదా. ఈలోపు మా చిన్నత్తగారు వాళ్ళు వెళ్ళిపోయారు. 8 మంది ఉంటారు. 8 మందికి డెఫినెట్గా ఇవ్వాలి ఈ వ్రతం చివరి రోజు. సో ఒక్కరు తక్కువ అయ్యారు. సో అనుకోకుండా ఆమె ఉండడం, సడన్గా మేము చెప్పగానే బాగానే చక్కగా వచ్చి తాంబూలం తీసుకుని వెళ్ళారు. మా అత్తయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. లక్ష్మీ వ్రతం సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇప్పుడు కొంచెం తినేసి నిద్రపో అమ్మ, మామూలుగా లేదు. లక్ష్మీ వ్రతం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఎనీవేస్ లాస్ట్లో 8వ తాంబూలం తీసుకోవడం కొంచెం హడావడి అయినప్పటికీ కూడా చక్కగా జరిగింది. మీ ఇంట్లో కూడా ఇలా వ్రతాలు ఏమైనా చేసుకుంటున్నారా? సో మీ ఇంట్లో వైభవ లక్ష్మీ వ్రతం జరుపుకున్నప్పుడు ఏ విధంగా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. సో నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్.